ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ సుమ్మస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి సుమ్మస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు నిత్య స్నానాల్లో రకాలు, వాటి ఆచరణలో విధి విధానాల గురించి ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర్ ఋతువు. ఈరోజు మాఘశుద్ధ అష్టమి, దీన్నే భీష్మాష్టమి అంటాం. చాలా పవిత్రమైనటువంటి రోజు. వారం భృగువారం లేదా శుక్రవారం. ఈ రోజు చేసేటువంటి అన్నదానం, వస్త్రదానం శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, భోగాన్ని కలిగిస్తుంది, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం, శాంతి తప్పనిసరి. భరణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి, అలాగే బృహస్పతి యొక్క వీక్షణ ఉంది. కాబట్టి ఈ శుక్రదశ అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు శుభ ఫలితాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెల్లమెల్లగా అభివృద్ధి గోచరిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో విశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి. అనిశ్చితి నుంచి బయటికి రాగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ప్రయాణాలు పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో, భక్తితో, శ్రద్ధతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి చిక్కుల్ని దూరం చేస్తుంది. ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఆర్థిక లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల పరిణామాలు విస్మయాల్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అనుకూలతను పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యాల్లో కార్యసిద్ధి వేగవంతంగా పొందగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ మామూలు పరిస్థితులు తిరిగి నెలకొంటాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. వ్యాపార ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగరీత్యా సత్ఫలితాల్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి సేవించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సత్ఫలితాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత సంభాషణలు, ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వాహన విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. అప్రమత్తంగా ఉండేటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రమే విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి తమలపాకులతో పూజించడం ద్వారా మనోధైర్యం, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది.
చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించబడతాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. రుణ విముక్తి ఏర్పడుతుంది. రుణ బాధలు తొలగిపోతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ఫలితాలు అన్ని రంగాల వారికి త్వరితగతిని పొందలేకపోతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి కుంకుమార్చనతో శ్రద్ధతో భక్తితో పూజించడం ద్వారా అష్టమ చంద్రకేతువుల ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని ఆకస్మికంగా సాధించాలనేటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. నూతన వ్యవహారాలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు మొదట అసంతృప్తిని కలిగించినప్పటికీ తర్వాత ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం వంటి ఉత్తమ చర్యల ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకుని విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు దక్కుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. కార్యక్రమంలో పొరపాట్లు దొరికినప్పటికీ సరిదిద్దుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. గృహ విషయాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరమవుతాయి. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనల్ని సరళించుకోగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యాల్లో మానసిక భీతి పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలు కొనసాగుతాయి. ఆర్థిక బలం ఉన్నప్పటికీ కూడా నిర్ణయాల విషయంలో త్వరితగతిని తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని మెల్లమెల్లగా సాధించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాలని సాధించగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి పురోగవృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. పిల్లల విషయంలో ఆనందకర వార్తలు కొనసాగుతాయి. వృత్తి వ్యాపార విషయాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. గృహ విషయాల్లో ప్రశాంతతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాల్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వార్తలు గృహంలో చోటు చేసుకుంటాయి. నూతన వ్యవహారాల్లో తలదూర్చి విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాల్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతను పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు, భూ సంబంధిత లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వృత్తి వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార ప్రయోజనాల్ని పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేపట్టగలుగుతారు. గ్రహ అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. స్నానం ద్వారా మానసిక ప్రశాంతత, పవిత్రత లభిస్తాయి. స్నానాల్లో ఎన్నో రకాలున్నాయి. అవి ఏమిటో పరిశీలిద్దాం. మంత్ర స్నానం, భౌమ స్నానం, ఆగ్నేయ స్నానం, వాయువ్య స్నానం, దివ్య స్నానం, వారుణ స్నానం, మానసిక స్నానం, సారస్వత స్నానం, కాపిల స్నానం, ధ్యాన స్నానం అని స్నానాల్లో చాలా రకాలున్నాయి. మంత్ర స్నానం అంటే అపోహిష్టాది మంత్రాల్ని పఠిస్తూ మార్జనం చేసుకోవటం మంత్ర స్నానం అంటారు. భౌమ స్నానం అంటే పవిత్ర ప్రదేశం నుండి మృత్తికను పరిగ్రహించి స్నాన మంత్రాలు పఠిస్తూ శరీరానికి లేపనం పూసుకోవటం భౌమ స్నానం. దీన్నే పార్థివ స్నానం అని కూడా అంటారు. ఆగ్నేయ స్నానం అంటే త్యాయుషం జమదగ్నేహే ఇత్యాది మంత్రాలను పలుకుతూ భస్మాన్ని శరీరం నిండా పూసుకోవటాన్ని ఆగ్నేయ స్నానం అంటారు. దీన్నే భస్మ స్నానం అని కూడా పిలుస్తారు. వాయువ్య స్నానం అంటే గోవుల గిట్టల రాపిడితో వెలువడినటువంటి ధూళిని దేహానికి గాయత్రి మంత్రం పఠిస్తూ లేపనం చేసుకోవటం వాయువ్య స్నానం. దివ్య స్నానం అంటే ఉత్తరాయణ కాలంలో సూర్యతాపం ఉండగా వర్షం కురుస్తున్నప్పుడు ఈ వర్షపు నీటితో తడుస్తూ స్నానం చేయటాన్ని దివ్య స్నానం అంటారు. వారుణ స్నానం అంటే నీటిలో మునకలు వేస్తూ చేసేటువంటి స్నానం వారుణ స్నానం. మానసిక స్నానం అంటే ఆత్మచింతన చేయటం లేదా నిర్మల చిత్తంతో పరమేశ్వరుని చింతించడం. సారస్వత స్నానం అంటే వేదవేత్తలైన వారి చేత నీవు స్నాతుడవైతివి అని అనుగ్రహం పొందటాన్ని సారస్వత స్నానం అంటారు. కాపిల స్నానం అంటే తడిగుడ్డతో పూర్తి శరీరం తుడుచుకోవటం కాపిల స్నానం. ధ్యాన స్నానం అంటే విప్రపాదోదకంతో గాని, విష్ణుపాదోదకంతో గాని, తులసి మిశ్రిత జలంతో గాని ప్రోక్షణ చేసుకోవటాన్ని ధ్యాన స్నానం అంటారు. ఈ స్నానాలన్నీ కూడా మానసిక ప్రశాంతతని, పవిత్రతని కలిగిస్తాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా శుక్రుడు శత్రుక్షేత్రమైన ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో, ప్రత్యేకించి జాజి పూలతో కానీ, నందివర్ధనం పూలతో కానీ పూజ చేసినట్లయితే అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. దీనితో పాటుగా మారేడు దళాన్ని ఈరోజు లక్ష్మీదేవికి సమర్పించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల అన్ని రకాలైనటువంటి ఆర్థిక వ్యవహారాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు భీష్మాష్టమి సందర్భంగా భీష్మ పితామహుణ్ణి స్మరించుకోవటం, ఆయన్ని స్మరించుకుంటూ తర్పణాన్ని విడిచిపెట్టడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అంతేకాకుండా ఈరోజు వాహనాలకు సంబంధించినటువంటి లాభ నష్టాలను చర్చించుకోవటానికి, వాహనాల వ్యాపారంలో నూతన ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహపరమైనటువంటి ఆటంకాలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో వివాహ సిద్ధి కోసం దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా శుక్రవారం నాడు గోదాదేవిని ఆరాధన చేయటం ద్వారా, గోదాదేవికి ప్రీతిపాత్రమైనటువంటి మిరియాల పొంగలిని నివేదన చేయటం ద్వారా గోదాదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది వివాహ సంబంధమైనటువంటి అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో
గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రాన్ని అవగాహన చేసుకొని చక్కగా గృహ నిర్మాణం గనక ప్రారంభించినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. ఏదో ఒకట్లే మనకు తోచిన చందాన కట్టేద్దాం సరిపోతుంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా కట్టి ఏదో కొన్ని సూత్రాలు మాత్రం పాటించి బాగానే ఉందిలే అని చెప్పేసి ఆ గృహప్రవేశం చేసిన తర్వాత గ్రహాలు బాగా ఆ వ్యక్తి జీవితంలో ఉన్నంతకాలం బ్రహ్మాండంగానే ఉంటుంది. ఎప్పుడైతే గ్రహాల్లో కూడాను కొన్ని అపశృతులు జరుగుతాయి, అంటే గ్రహచార గతి బాగాలేనప్పుడు వెంటనే నేను కూడా నీకు తోడు అంటూ వాస్తుపురుషుడు కూడా బయలుదేరుతాడు. అప్పుడు ఏమవుతుంది? మానసిక వ్యధ, ఆవేదన, అనుకున్న పనులు కాకపోవటం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, అపసవ్య మార్గంలోకి పయనించటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని ఒకవేళ మన జాతకంలో గ్రహాల గతులు బాగా లేకపోయినా సరైనటువంటి వాస్తు చక్కగా ఉన్నటువంటి ఇంట్లో గనక ఉన్నట్లయితే కొంతలో కొంత మానసిక శాంతి అనేది ఆ గృహంలో ఏర్పడుతుంది. ఇటు గ్రహాలు బాలేక అటు గృహము బాలేక మరొక వైపు దైవం అంటేనే అసలు నాకు ఇష్టం లేదండి, నేను దైవచింతన చేయను అని మొండికేసి కూర్చుంటే జీవితం అస్తవ్యస్తమైపోతుంది అని చెప్పేసి మన మహర్షులు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సూత్రం. అందుచేత జాతక చక్రంలో గ్రహాలు బాగా ఉన్నప్పుడే చక్కటి గృహ నిర్మాణం చక్కగా వాస్తుశాస్త్రరీత్యా కట్టుకోవటం మంచిది. దానికి తోడుగా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వలన ఇల్లు కట్టుకున్నాం కదా అని చెప్పేసి నిత్యం కూడాను పూజాది కార్యక్రమాలు, దైవ బలాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు కృషి చేసినటువంటి వారి జీవితాల్లో ఆనంద హేళ ఎల్లవేళలా కూడాను విరాజిల్లుతోంది అని చెప్పేసి మనం మన కళ్ళతోనే చూస్తూ ఉంటాం. ఇది నిత్య సత్యం జరిగేటువంటి విషయం. చాలామందికి అనారోగ్యం ఏదో విధంగా లేకపోయినట్లయితే గృహం కట్టిన తర్వాత ఆ ఇంట్లోకి పోయిన తర్వాత ఒక్కసారిగా వ్యాపారం అంతా కూడాను చిన్నాభిన్నం కావటం, అష్టకష్టాలు పట్టడం, ఇవన్నీ దేనివల్ల వచ్చినాయి అని చెప్పేసి ఆలోచన చేస్తే ఆ గృహం కట్టేంత వరకు గ్రహాలు బ్రహ్మాండంగానే ఉన్నాయి. గృహం కట్టిన తర్వాత గ్రహాల్లో అతనికి తేడా రావడం సంభవించింది. దానికి తోడు చిన్న చిన్న వాస్తు దోషాల ప్రభావం కూడాను పనిచేయటం చేత అతను మానసికంగా కృంగిపోవడం జరిగింది. ఇల్లు కట్టాను, కట్టిన తర్వాతనే నాకు నష్టం వచ్చిందని చెప్పేసి ఇల్లు అమ్ముకోవటం అవివేకం. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అత్యధిక ఆశకు పోయి అనవసరంగా భారీ ఎత్తున మాత్రం గృహ నిర్మాణాలు చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మన పూర్వీకులు చాలా బాగా చెప్పారు. అందుకే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత కూడా వచ్చి ఒక గృహంలో వివాహం నిశ్చయం చేసుకున్న తర్వాత ఎటు వివాహం జరగబోతోంది కదా, ఇప్పుడే శంకుస్థాపన చేసేద్దాం, శంకుస్థాపన చేసి వాడికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇల్లు కడదాంలే అని చెప్పేసి అనుకొని గృహ నిర్మాణం ప్రారంభిద్దాం అనుకోవటం కూడా పొరపాటు. వాస్తుశాస్త్రరీత్యా ఇది విరుద్ధదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇకపోతే ఒక స్థలం చాలా చిన్నదే, కానీ వాస్తుశాస్త్రరీత్యా గనక దాన్ని చక్కగా పాటించి చుట్టూతా ఖాళీ ఉండేట్టుగా చూసుకొని చక్కగా చిన్నదే పెట్టెలాగా ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లోనే సంసారం చేస్తూ చక్కగా కాపురం చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరు. చిన్న గృహం ఎప్పుడూ కూడా ఐశ్వర్యయుక్తమైన ప్రభావాన్ని ఇస్తుంది. వయపరిమాణము తగ్గుచుండెని నెట్టుతరింతును ఎరుంగనింక భవాంబుది అని వయసు మీద పడ్డ తర్వాత పెద్ద ఇంట్లో పని చేయటం చాలా కష్టం. ఇల్లు ఊడవాలన్నా కష్టమే, చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా కష్టమే, దాన్ని అంతా నీట్గా అమర్చుకోవాలన్నా కూడా కష్టమే. అంటే మీ పిల్లలు, మీ మనవరాళ్ళు, మనవాళ్ళు వీళ్ళందరూ కూడా మీ దగ్గర లేకుండా ఉన్నప్పుడు, కేవలం ఇద్దరే ఉన్నప్పుడు పెద్ద ఇంటిలో ఎప్పుడూ కూడాను దానికి తగ్గట్టుగా మనుషులు ఉంటేనే పెద్ద ఇల్లు కట్టుకోవాలి అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో కుటుంబ సభ్యుల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు పెద్ద ఇల్లే కట్టుకోండి. కుటుంబ సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు చిన్న గృహమే మీకు శ్రేయోదాయకం అనేటువంటి విషయం కూడా ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా ప్రతి ఒక్కరూ కూడాను గమనించాల్సినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదిక. పిల్లవాళ్ళు ఉన్నారు కదా అని పెద్దది కట్టామండి, వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయారండి, ఇప్పుడు మేమిద్దరమే అయిపోయాం, ఇళ్ళంతా చేసుకోలేకపోతున్నాం, ఏం చేయాలో తెలియట్లేదు, ఇది అమ్మేద్దాం అనుకుంటున్నానండి, చిన్న ఇల్లు కొందాం అనుకుంటున్నానండి అన్నాడు మన ఒక ఆయన. మంచిదే, కొంత వయసు ప్రభావం పడ్డ తర్వాత వాళ్ళు ఎటు రారు, ఫారెన్లోనే ఉంటారు. వచ్చినప్పటికీ కూడా అమ్మా నాన్నని చూసేసి
టాటా డాడీ మమ్మీ టాటా వస్తాం మళ్ళీ పని ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ శ్రీనివాసం ఏర్పరచుకుని హాయిగా ప్రశాంతంగా జీవితం చరమాంకం వరకు తల్లిదండ్రులు చూసుకుంటూ వాళ్ళ సేవ చేసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే వాళ్ళకి ఇల్లు మంచిదే. వాళ్ళు రాకుండా అక్కడ ఉండేసేసి పిల్లలంతా కూడా దూరంగా ఉండి కేవలం తల్లిదండ్రులు ఇద్దరే ఉండి పెద్ద ఇల్లు ఉందనుకోండి, వీళ్ళు ఏం చేసుకుంటారు? పని మనుషులు దొరక్క, వంట మనుషులు దొరక్క నానా భీభత్సమైనటువంటి మానసిక అశాంతికి గురైపోయి లేనిపోని అనారోగ్యాలు తెచ్చుకున్న వాళ్ళు కోకొల్లలు ఉన్నారు భారతదేశంలో. అందుకని భవిష్యత్తును అంచనా వేసుకోండి. ఒక ఇల్లు నిర్మాణం చేసేది, నా భవిష్యత్తుకు రాచబాట కావడానికి నాకు సరిపోయే ఇల్లు ఉండటానికి వీలుగా సరిపోతుందా లేదా, ఇంత సైట్ చాలు కదా, ఇది హ్యాపీగా ఉంటుంది, ఒకవేళ లేచినా లేవకపోయినా ఆ పని చేసుకోవడానికి వీలుగా ఓ చిన్న రూము, ఒక వంటిల్లు, ఒక బెడ్రూము, ఒక చిన్న హాలు సరిపోతుంది కదా అనే మనోభావనతోనే ముందరగా మీరు ఆ యొక్క భావనా పరంపరలో గనక మీ గృహాన్ని గనక నిర్మాణం చేసుకుంటే ఆ ఇల్లు స్వర్గమే కదా. మరి ఇది బాగా ఆలోచించి ప్రతి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవాలి సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే, వాస్తు శాస్త్ర రీత్యా తెలిసో తెలియకో తప్పులు ఉన్నట్లయితే ఆ తప్పులను సవరించుకోవడానికి దైవ బలం ఏ విధంగా సహకరిస్తుంది అన్నది ప్రశ్న. వాస్తు శాస్త్ర రీత్యా గృహంలో చిన్ని దోషాలు ఉన్నప్పటికీ దైవ చింతన రీత్యా ఆ వాస్తు దోషాల్ని సవరించుకునేటువంటి లక్షణం మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఏ విధంగా చెప్పారు? ఈశాన్యంలో ఈశ్వర స్థానం కాబట్టి ఆ స్థానం అత్యంత పవిత్రవంతంగా ఉంచటం, రాగి చెంబులో నీళ్లు పోసి ఒక ఎర్ర గులాబీని దాంట్లో ఉంచటం, పూజా మందిరంలో ఎప్పుడూ కూడాను 0 వాట్ బల్బు అంటే ఎల్లవేళలా వెలిగేటట్టుగా ఉంచుకోవటం, దీపారాధన ఉదయం సాయం సంధ్యా సమయంలో చేయటం, నీటిలో ఉప్పు వేసి ఇల్లంతా కూడాను వారానికి ఒక్కసారి తొడవటం. ఇలా గనక చేసినట్లయితే దైవ బలం యొక్క ప్రభావం ఎక్కువయ్యి వాస్తు దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ దైవ బల ప్రభావం చేత ఆ ఇంట్లో వాళ్ళు సుఖంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.